నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తిని కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజలతో పాటు ఈ ప్రాంత సమస్యలను అనునిత్యం వెలికి తీయడంతో పాటు రాజకీయ అంశాలకు సంబంధించిన వార్తలు కూడా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హర్షించడం జరుగుతుంది. ఎక్కడైతే రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో, కింది స్థాయి క్యాడర్ కానీ కింది స్థాయికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమస్యలకు సమిష్టిగా, అంటే ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ మన స్ఫూర్తి న్యూస్ ప్రత్యక్షమవుతూ మన స్ఫూర్తి న్యూస్లో వార్తలను ప్రసారం చేయడం జరుగుతుంది. అయితే ఒక నాయకుడు కల్వకుర్తి చరిత్రలో మన స్ఫూర్తి పైన ఒక అభండాలు మోపడం జరుగుతుంది. ఆ నాయకుడు అంటే కల్వకుర్తి చరిత్ర మొత్తం గతం చూసుకున్నా భవిష్యత్తు చూసుకున్నా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడంలో ఆయనను మించినోడు లేడు. ఆయనకి రాజకీయ ఓనమాలు నేర్పిన వ్యక్తులు కావచ్చు, లేదంటే రాజకీయాల్లో అవకాశాలు కల్పించిన నేతలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా నిండా ముంచి ప్రతిసారి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కొత్త నేత వద్దకు వెళ్ళడం ఆ నేత యొక్క నైజం. ఆ నాయకుడు ఈరోజు మన స్ఫూర్తి యొక్క వ్యవహార తీరుపైన, మన స్ఫూర్తి న్యూస్ యొక్క పనితీరు పైన అబండాలు మోపడం జరుగుతుంది. స్ఫూర్తి న్యూస్ అంట మనము అంటే ఆయన చేసినవైతే తప్పుడు పనులు ఉన్నాయో, ఆయన చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మన స్ఫూర్తి న్యూస్ నిరంతరం గలం విప్పడం జరిగింది. ఆయన చేసిన ప్రధాన పనులు ఏంటి అంటే, కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పశువుల సంతకి ఏం చేసిందంటే, వేలం లేకుండానే మీకు టెండర్ గెలుపొందేందుకు మీకు అవకాశం కల్పిస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు తీసుకున్న గనుడు ఆ నాయకుడు. ఒకవేళ ఈ గనుడు 10 లక్షల రూపాయలు తీసుకోవాలనుకుంటే ఆయన ఏదో కొబ్బరికాయలో అల్లమెల్లిగడ్డను కొట్టమంటుంది కదా, కొడదాం పాయనవడదాం. అదేవిధంగా మాజీ మంత్రి చిత్రందాస్ సంబంధించినటువంటి హైదరాబాద్ చౌరస్తాలో ఉన్నటువంటి స్థలానికి సంబంధించి కోర్టు వ్యవహారంలో ఆ స్థలానికి సంబంధించి ఈయన అనేక సార్లు చిత్రందాస్ సార్ ఫోన్ చేసి ఈయన పొలాన్ని వదిలిపెట్టుకో, అంతో ఇంతో డబ్బులు వస్తాయని మాట్లాడిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఈయన చేసినటువంటి అంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం, అంటే బ్లాక్ మెయిల్ స్ఫూర్తి టీవీ చేసుకునే పనులు ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే కల్వకుర్తి చరిత్రలో నిన్ను మించిన బ్లాక్ మెయిల్ ఇంకోలేడు. ఎందుకు అని అంటే, ఇవాళ ప్రోటోకాల్ విషయంలో మన స్ఫూర్తి న్యూస్ లో వార్త ప్రసారం చేయడం జరిగింది మిత్రులారా. గత 4-5 రోజుల క్రితం 19వ వార్డుకు సంబంధించి ఇప్పుడు ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది మన స్ఫూర్తి న్యూస్ గురించి మాట్లాడుతూ. అంటే మన వ్యక్తిత్వం మీద దెబ్బతీసే విధంగా, మన ఆత్మస్థైర్యం మీద దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడితే ఇక్కడ ఎవడో భయపడిపోయి కల్వకుర్తిని వదిలిపెట్టి పోతాడని కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఈయన ఏంది ప్రోటోకాల్ అంటే కల్వకుర్తి మున్సిపాలిటీలో వార్డు సభలు ఎక్కడ నిర్వహించినా పోయే హక్కు నాకుంది అని గొంతు చించుకుంటుండే ఈ నాయకుడు. పోయే హక్కు అందరికీ ఉంది, నీకుంది, ఓటు హక్కు ఉన్నోడికి ఉంది. అసలు ఓటు హక్కు లేనోడికి, సామాన్య పిల్లలకు అంటే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలకు కూడా హక్కు ఉంది. కానీ ప్రోటోకాల్ అంటే కూడా నీకు అవగాహన లేకుండా ఇట్లా చెప్పు. ప్రోటోకాల్ అంటే స్టేజ్ పైన కూర్చునే హక్కు నీకు లేదు అని మన స్ఫూర్తి న్యూస్ లో చెప్పడం జరిగింది. అది ఆయనకు మంట మండింది. అరే, నేను ఇప్పుడు కనుక స్టేజ్ పైన కూర్చోకుంటే 5 ఏళ్ల పాటుకి నేను కూర్చోలేను. ఈ ప్రోటోకాల్ విషయంలో పదే లేదంటే పశువుల సొంత విషయంలో పైసలు వసూలు చేసే విషయంలో, లేదా చిత్రాందాస్ పొలం విషయం అంటే ఆ స్థలానికి సంబంధించిన వివాదంలో అక్కడ అంటే ప్రతిసారి మన స్ఫూర్తి న్యూస్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షం కావడం జరుగుతుంది. మన స్ఫూర్తి న్యూస్ లో వార్తలు ప్రసారం చేయడం జరుగుతుంది. అందుకే ఈయన భరించలేకపోయి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, స్ఫూర్తి టీవీ బ్లాక్ మెయిల్ చేస్తుంది అని చెప్పి కొత్త రాగం ఎత్తుకుంది. అసలు నీకన్నా మించిన బ్లాక్ మెయిల్ కల్వకుర్తి రాజకీయ చరిత్రలో ఎవరైనా ఉన్నారా చెప్పు? ఎవరైనా ఉన్నారా? గతంలో ఎవరు లేరు, భవిష్యత్తులో కూడా ఎవరు రారు. ఇంకేమంటాడు ఈయన, నేను బహుజన బిడ్డని, మేము కూడా బహుజనుల బిడ్డని. ఇంకొక మాట ఏమంటాడు, స్ఫూర్తి నిర్వాహకుడు బహుజన బిడ్డ కాబట్టి ఆయన మీద నేను అబండాలు ఇప్పటివరకు మోపలేదు, ఆయన మీద చర్యలు. నువ్వు నీ మీద రాసి ఈ వార్తల వల్ల నువ్వు చేసే తప్పిదాలను వెలికి తీస్తున్న నేపథ్యంలో నా పొక్కలు కనుక ఉంటే వదిలిపెట్టడం కదా. నువ్వు బ్లాక్మెయిల్ నువ్వు చేస్తున్నా, నేను చేస్తున్నానా? నా వార్తలు కనుక రాస్తే నిన్ను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తా అంటున్నా. అంటే నువ్వు చేస్తున్నావా బ్లాక్మెయిల్, నేను చేస్తున్నానా? అదేవిధంగా నా వార్తలు కనుక నువ్వు రాస్తే నీకు లీగల్ నోటీసులు పంపిస్తా అంటున్నాడు. ఇప్పుడు బ్లాక్ మెయిల్ నువ్వు చేస్తున్నావా, నేను చేస్తున్నా? అంటే వార్తలు రాస్తే లీగల్ నోటీస్ ఇస్తావు, వార్తలు రాస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెడతావు, వార్తలు రాస్తే నీ ఆత్మగౌరవం దెబ్బతింటున్నారు. మరి నువ్వు తప్పుడు పనులు చేయొద్దు కదా.
తప్పు విధానాలు వెళ్ళొద్దు కదా. నా పని ఏంది? ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయో అది ప్రతి అంశంలో కావచ్చు. అంటే నీకు ఏ కన్నదిలో దోన తెలియదు. వార్తలు అంటాడు, ఈయన అక్రిడేషన్ అంటాడు, పేపర్లు అంటాడు, ఛానల్ అంటాడు, ప్రైవేట్ ఛానల్ అంటాడు. ప్రైవేట్ ఛానల్ పెట్టుకొని అంట నేను దందా చేస్తున్నంట. ప్రైవేట్ ఛానల్ కాక గవర్నమెంట్ ఛానల్ ఉంటుందా? ఆంధ్రజ్యోతి పేపర్ గవర్నమెంట్ పేపరా? ఏబిఎన్ ఛానల్ గవర్నమెంట్ ఛానలా? ఈనాడు టీవీ గవర్నమెంట్ ఛానలా? ఈనాడు పేపర్ గవర్నమెంట్ ఛానలా? ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, V6, వెల్లుల్లి గవర్నమెంట్ ఇవన్నీ గవర్నమెంట్ ఉంటాయి పేపర్లు, టీవీలు. గాయంతో కూడా సోయలేదు. ఏమనంటే నాది 40 years ఇన్ ఇండస్ట్రీ, పొలిటికల్ గేమ్ అంటే పొలిటికల్ అంటావు. ప్రైవేట్ తప్ప గవర్నమెంట్ ఉండే ఛానల్ ఉండేది ఒక టీవీ ఉంటుంది. అది తెలంగాణ రాష్ట్రానికి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దూరదర్శన్ ఉండేది, దాన్ని గవర్నమెంట్ ఛానల్ అంటారు, తెలుసుకో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని యాదగిరి అని పెట్టారు. అది గవర్నమెంట్ ఛానల్. కన్వే అన్ని ప్రైవేట్ ఛానళ్ళు, ప్రైవేట్ పేపర్లే, గవర్నమెంట్ ఉండదు దీంట్లో. కాయంతో కూడా తెలుసుకోబట్టే ఇప్పుడు ప్రైవేట్ ఛానల్ అంట. స్ఫూర్తి ప్రైవేటే ఉంటాయి. స్ఫూర్తి అంట వ్యాపారుల దగ్గరికి పోయి బ్లాక్ మెయిల్. ఏ వ్యాపారి దగ్గరికి పోయి బ్లాక్ నీలేక ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి వ్యాపారుల దగ్గరికి పోయి భయభ్రాంతుల గురి చేసి పైసలు వసూలు చేసి రకం కాదు సీన్. అర్థమైందా? నాకు బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. నా కష్టంతో నేను బతుకుతా. అర్థమైందా? ఊర్లో వ్యవసాయం ఉంది. అర్థమైందా? మౌనచరస్లో జిరాక్స్ షాప్ ఉంది, ఇంటర్నెట్ షాప్ ఉంది. అర్థమైందా? యూట్యూబ్ నుంచి 35 నుంచి 50,000 రూపాయలు నాకు ప్రతి నెల వస్తాయి. నీకు ఏం తెలుసు చెప్పు? వ్యూస్ గురించి మాట్లాడు. నీ స్ఫూర్తి టీవీలో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి? 2 మందో 2 మందో చూస్తున్నారు. నీకు ఓట్లు ఎన్ని వస్తున్నాయి నువ్వు రాజకీయం చేస్తుంటే? ఎందుకు ఓడిపోతున్నావు? ఒకసారి మున్సిపాలిటీలో 2 సార్లు. నువ్వు నేనంటే ఒక బ్రాండ్ రాజకీయాలు అంటున్నావు కదా. బ్రాండ్ అయితే ఎందుకు ప్రతిసారి ఓడిపోతున్నావు చెప్పు? బ్రాండు ఎందుకు ఓడిపోతున్నావు? నువ్వు బ్రాండ్ అయితే ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకంత చించుకుంటున్నావు? ఉన్న వాస్తవాలు మన స్ఫూర్తి న్యూస్లో వస్తే వాస్తవాలు రాయద్దా? రాసే హక్కు నాకు లేదా? భారత రాజ్యాంగ నిర్మాత నాకు హక్కు ఇచ్చిండు. అర్థమైందా? 1901 ఆర్టికల్ ప్రకారం నాకు హక్కు ఇచ్చిండు భారత రాజ్యాంగ నిర్మాత. దాంట్లో నేను పీజీ జర్నలిజం చేసిన. నీ దగ్గర తిరిగే తొత్తులు ఎవరు చేయలే. 9వ తరగతి 8వ తరగతి రానుడు కూడా జర్నలిస్టు. ఇంకా ఈయన మాట్లాడతాడు అక్రిడేషన్ కార్డు అంట. అక్రిడేషన్ ఎట్లా వస్తుందో నీకు తెలుసా? 10,000 పెడితే అక్రిడేషన్ వస్తుంది. నువ్వు కూడా ఇచ్చుకోవాలా. నాగర్కర్నూలు పోతే 10,000 ఆడ మస్తు మంది ఉంటారు. బేరం కూరగాయల మార్కెట్ మన కలవకుర్తిలో సంత ఎట్లుంటుంది అట్లా సంత ఉంటుంది నాగర్కర్నూలులో, జిల్లా కేంద్రాలన్నింటిలో. 10,000 ఇచ్చినావనుకో వస్తూనే ఉంటుంది. అక్కడ నీ ఎంబడి తిరిగేటోడు ఉంది కదా జీతగాడు, నీ దగ్గర ఛాయ్ మోస్ట్ జీతగాడు ఉంది కదా, వాడు కూడా అప్లై చేసి నాగర్కర్నూలు లిస్టులో వచ్చింది. వాని పేరు కూడా 10,000 ఇచ్చింది కాబట్టి వాని పేరు కూడా వస్తుంది. అక్రిడేషన్ గురించి మాట్లాడతాడు ఈయన. ప్రైవేట్ ఛానల్ అంటాడు. ప్రైవేట్ ఛానళ్ళు, ప్రైవేట్ టీవీలు తప్ప, ప్రైవేట్ పేపర్లు తప్ప గవర్నమెంట్ పేపర్లు, గవర్నమెంట్ టీవీలు ఉండవు. ఇంకా నువ్వు అనుకుంటున్నాయేమో స్ఫూర్తి టీవీ ప్రైవేట్ ఛానల్ ఈయన అని కొనలు నువ్వు అడుగుతున్నాయేమో. నీ స్ఫూర్తి టీవీ పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ప్రత్యేక విభాగం ఉంటుంది. ఢిల్లీలో ఉంటుంది ఆఫీసు. నీకు తెలియదు అవన్నీ. ఓన్లీ మున్సిపాలిటీ మనకు బాపతి. మున్సిపల్ నువ్వు అనుకుంటున్నాయేమో ఏందా స్ఫూర్తి టీవీ పెట్టే మన కల్వకుర్తిల ఆఫీసు పెట్టి నడుస్తుంది ఎందుకు, మన మున్సిపాలిటీ దగ్గరికి ఎందుకు పర్మిషన్ రాకపోయా, పర్మిషన్ కోసం అనుకుంటున్నాయేమో. పర్మిషన్ ఢిల్లీలో ఉంటుంది, ఈడ కాదు. ఢిల్లీలో ఆఫీస్ ఉంటుంది, దానికి ప్రత్యేక శాఖ ఉంటుంది, బ్రాడ్కాస్టింగ్ విభాగం ఉంటుంది. అవన్నీ నీకు తెలియదు. 2 సంవత్సరాలు పీజీ జర్నలిజం చదివి వచ్చినావు ఈడ జర్నలిజం ఫీల్డ్కి. నువ్వు అంటే నువ్వు కల్వకుర్తికి వచ్చిన తర్వాత సీను అనే వ్యక్తి కొన్ని రోజులు రిపోర్టర్గా గుర్తింపు లేదు అంటున్నావు. కల్వకుర్తికి రాకముందే సీను అనేటోడు పీజీ జర్నలిజం MCJ చేసి పూర్తి చేసి వీడికి వచ్చిండు. నాకు యూనివర్సిటీ గుర్తింపు ఇచ్చింది, వీడు ఒక జర్నలిస్టు అని. నువ్వు సపరేట్ గుర్తింపు ఒక కాగితం నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఈడ లేదు. నీకు నీలాంటి రాజకీయాల్లో ఒక మినిమం ఒక డిగ్రీయో లేదంటే మినిమం ఒక పరిజ్ఞానమో లేదంటే మినిమం ఏదైనా పెట్టుంటే నీకు అప్పుడు తెలిసేది. నీలాంటి రాజకీయాలు చేసే అవకాశం లేకపోయేది. కానీ నాలాంటోడు నికార్స్ అయిన పీజీ జర్నలిజం ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ జర్నలిజం చదువుకొని 2 ఏళ్ళు దొబ్బుకొని ఇక్కడికి రావడం జరిగింది. నీలాగా నీ ఎమ్మడి తిరిగే అల్లాటప్పల్లాగా కాదు. ఇక్కడ రిపోర్టర్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. లీగల్ నోటీస్ ఇస్తా, పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా అంటే సీను
సీనుగాడు భయపడేటోడు కాదు. నువ్వు మాట్లాడుతున్నావు నీతి నిజాయితీకి నిలువుటద్దం నేను అంటున్నావు కదా, ఆ మాటలు నీ వీడియో విని జనం నవ్వుకుంటున్నారు. అబ్బా ఏమి నీతి నిజాయితీ నాయననిది, నమ్ముకున్న కార్యకర్తలను ఎంత అభివృద్ధి చేసినావు, రాజకీయాల్లో ఎంత రాణించినట్లు చేసినావు, నువ్వు నమ్ముకున్న నాయకులని ఎంత గౌరవిస్తున్నావు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. రంధ్రాలు ఉంటే ఏ రంధ్రంతో నవ్వాలని చూస్తున్నారు. ఈరోజు నువ్వు నీతి నియమాలు లీగల్ నోటీసు పోలీస్ స్టేషన్ అంటే ఇక్కడ ఓడు భయపట్టోడు లేడు. రాజకీయం చేస్తున్నది నువ్వు రాజకీయం సరిగ్గా చెయ్యి, నిబంధనల ప్రకారం చెయ్యి, రాజ్యాంగం ప్రకారం చెయ్యి. నువ్వు చేసే తప్పులు కనుక నీ దగ్గర లేకుంటే ఇవాళ నా మీద నీ గొంతు చించుకుపోయేటు నీకు కాదు. ఇవాళ లీగల్ నోటీస్ అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు అని చెప్పి ఇవాళ ఎవరిని భయపెట్టిస్తున్నావు నువ్వు, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు, నీకు ఏం హక్కు ఉందని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ నా మీద నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అసలు నా మీదకి ఎందుకు వస్తారు చెప్పు? నిన్ను ఎదిరించే సమయం వచ్చేసింది, నిన్ను దాడి చేసే సమయం. ఏంటికి దాడి చేస్తారు? నీ లేక నేనేమన్నా పాత స్టాంపులు పాత సంతకాలు పెట్టి మందికి అందరికి ప్లాట్లు ఏమన్నా రాసిచ్చిన అనుకుంటున్నావా? 99 సర్వే నెంబర్ల ప్లాట్లని బోన్ చేసిన అనుకుంటున్నావా? దేనికి నా మీద ఎవరనంట నా అభిమానులు, మా ఎమ్మెల్యే అభిమానులు, మా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నీ ఎమ్మెల్యే అభిమానులు, నీ వెనుక తిరిగే అభిమానులు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. నువ్వు చేసిన కోఆప్షన్ వ్యవహారం కావచ్చు, పశువుల సొంత టెండర్ వ్యవహారం కావచ్చు, లేదంటే నువ్వు చేసిన ప్రతి పని గురించి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. నీ సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే బర్త్డే, నా ఎమ్మెల్యే గెలుపు నా గెలుపు అంటున్నావు కదా, నీ ఎమ్మెల్యే గెలుపు సంబంధించి నీ గెలుపు అయితే నీ ఎమ్మెల్యే పుట్టినరోజులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కల్వకుర్తి మున్సిపాలిటీలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు బ్యానర్లు వేస్తే మీరు ఇక్కడ వెయ్యొద్దు, వేస్తే గీస్తే నేను వేయాలి లేకుంటే లేదు అని చెప్పి నువ్వు అంతగా అభిమానించే అంతగా ప్రేమించే ఎమ్మెల్యే గురించి ఫ్లెక్సీలు వేయిస్తే భరించలేని వ్యక్తివి నువ్వు, ప్రజాస్వామికవాదివి నువ్వు, మాకు నీతులు చెప్తావు. అసలు ఎమ్మెల్యే గెలుపే నా గెలుపు, ఎమ్మెల్యే లేనిదే నేను అంటున్నావు కదా. ఎమ్మెల్యే గెలుపు నీ గెలుపు అయినప్పుడు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి నువ్వు ఎందుకు పోటీ చేసినావు? ఆయన గెలుపు నీ గెలుపు కదా, ఎందుకు పోటీ చేసినావు మరి నువ్వు చేసే ప్రతి అంశానికి సంబంధించి? ఇంకా మన స్ఫూర్తి న్యూస్ గురించి ప్రసారం అయింది ఏంటి అంటే, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఈయన వార్డులో మనం ప్రత్యేకంగా సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో ఈయన ఓడిపోతున్నాడు అని చెప్పి మనం మున్సిపాలిటీ ఎన్నికల కంటే 4 రోజుల ముందు మనం ఒక వార్త ఇలా ప్రసారం చేయడం జరిగింది. అది ఆయనకు మంట. ఉన్న వాస్తవం మనం వార్తలు ప్రసారం చేస్తే ఆయనకు మంట. కాటన్ మిల్ ఎన్నికల సమయంలో ఈయనకు సంబంధించిన మొత్తం సర్వే నిర్వహిస్తే ఓడిపోతున్నాడని మనం వార్త పెట్టిన 3 రోజుల ముందు. అది ఈయనకు మంట. వాస్తవాలు పెడుతున్నమాట. నేను రాసిన వార్తలు కాటన్ మిల్లుకి సంబంధించి వాస్తవం కాలేదా? కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన ఈ ఓటమి నిజం కాదా? ఒకసారి గుండె మీద ఆ చేయి వేసుకొని ఒకసారి ఆలోచించు. నీకు ఇప్పుడు నువ్వు కేసు పెట్టాలనుకుంటే పోలీస్ స్టేషన్లో పెడతావేమో, అయినా భయపడడు సీను. పెడతావు. ఎందుకు అని అంటే ఎస్ఐలు నువ్వు పిలిస్తే ఇక్కడికి వచ్చేటోళ్ళు, నువ్వు వద్దని ఎమ్మెల్యే దగ్గరికి పోతే వెళ్ళిపోయేటోళ్ళు. వాళ్ళది ఏముంటుంది చెప్పు? మాకు వ్యతిరేక శక్తి ఉన్నాడు, తయారయ్యాడు, మేము చేసే తప్పిదాలు మొత్తం బయటికి తీస్తున్నాడు, ఈయన ఇక్కడ ఉండకూడదు అని చెప్తే కేసు పెట్టాలంటే ఏదో ఒక తప్పుడు కేసులు ఇరికియొచ్చు. దాని ముందు చెప్పు. ఏది అనుకున్నా, నేను ఏమి చేయకున్నా నీ అనుచరుల్లో ఎవరినో ఒకరిని పిలిపించుకునో ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టొచ్చు. లేదంటే ఎవరినో అమ్మాయినో అబ్బాయినో ముందర తీసుకొచ్చి ఏదో అమ్మాయిని ఏదో అన్నాడని చెప్పి ఇంకో కేసు అమ్మాయి గురించి కూడా కేసు పెట్టివచ్చు నువ్వు పెట్టాలి అనుకుంటే. ఎందుకంటే ఇవాళ నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నువ్వు ఏదో ఒక అమ్మాయి విషయమో లేదంటే అట్రాసిటీ విషయమో ఏదో ఒక విషయంలో నన్ను పంపించచ్చు జైలుకి. పంపిస్తే నా జీవితాంతం జైలు శిక్ష ఉండదు, మళ్ళీ వస్తా బయటికి, కల్వకుర్తికే వస్తా, మళ్ళీ రాస్తా, నీ గురించే రాస్తా. వార్తలు రాయద్దు, నా గురించి వార్తలు రాసిన, మా ఎమ్మెల్యే గురించి వార్తలు, మీ ఎమ్మెల్యే గురించి వార్తలు రాస్తా. ఏంటి మరి మీ ఎమ్మెల్యే ఘనకార్యాలకు చిన్నది ఒకటి చెప్తా, ఉదాహరణ అనేకం రాసిన ఒక చిన్నది చెప్తా. ఏంది అంటే
ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి వెల్దండ మండలం అజిలాపూర్కు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఆ ఊర్లో గెలిస్తే సర్పంచ్ ఆడికి రావద్దని చెప్పి అధికారులతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతోని ఆడ ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ అంటే మీకు కళ్ళకి నీకు కనిపిస్తలేడా? కళ్ళకి నీకు కనిపిస్తలేడా? ఈడ ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఉండు ఈయన కాకుండా నాగర్ కర్నూలు ఎమ్మెల్యేనో అచ్చంపేట ఎమ్మెల్యేనో లేదంటే మంత్రి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి కలవకుర్తి నియోజకవర్గాలు వేస్తే మీ ఎమ్మెల్యేకి మండదా? మరి ఆ ఊళ్ళో ఉన్న సర్పంచ్ కూడా మండింది. వాడిని బాధ వ్యక్తం చేసిండు. మన దాంట్లో స్ఫూర్తి న్యూస్ లో వార్త వచ్చింది. తప్ప మీ ఎమ్మెల్యే గురించి వార్తలు రాయద్దా? 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీ ఎమ్మెల్యే గెలుస్తుండు, ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డి మాత్రమే గెలుస్తాడని చెప్పి మన స్ఫూర్తి న్యూస్ గోడే కూసింది, వార్తలు పెట్టింది. ఆ ఎల్లా మీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎన్ని పైసలు ఇచ్చిండయ్యా? మీ నాయకుని గెలుపు కోసం నువ్వెన్ని పైసలు ఇచ్చినావు? నాకు ఇవాళ ఇతర పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి నాయకుల దగ్గర డబ్బు తీసుకొని నా గురించి మా ఎమ్మెల్యే గురించి వార్తలు రాస్తున్నా అంటున్నావు కదా. నీ వెనుక కూడా మస్తున్నారు కదా నాయకులు, మా రిపోర్టర్లకే నువ్వు ఎన్ని డబ్బులు ఇస్తున్నావు? రోజు వార్తలు పెడుతురు కదా, నువ్వు ఎన్ని డబ్బులు ఇస్తున్నావు? ఒక్క పేపర్ వేసుకుంటే నెలకు 200 అయితే ఆ నెలకు 200 అయ్యే పేపర్ బిల్లు నీ దగ్గరకు వచ్చి తిరగాలంటే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ సంగతి ఎవరికి తెలియదు చెప్పు. ఎందుకు ఈ వ్యవహారాలు ఎందుకు గీకి ఎందుకు గీకించుకుంటావు చెప్పు. ఇంకేమన్నాడు సీన్ అంటైనా స్ఫూర్తి న్యూస్ అంటైనా ఒక మిల్లు దగ్గరకు పోయిండు, తహసీల్దార్కి ఉన్న ఫోన్లు చేసిండు. సిగ్గుంటే నువ్వు మనిషివైతే తహసీల్దార్ నీవుడే కదా, మీ తహసీల్దార్ ఫోన్ తీసుకొని రా. నువ్వు చెక్ చేస్తావా లేదంటే నన్ను చెక్ చేయమంటావా లేదంటే తహసీల్దార్ని చెక్ చేయమంటావా? నా ఫోన్ నుంచి కనుక తహసీల్దార్కి ఫోన్ పోతే నేను ముక్కు నెలకు రాస్తా. నువ్వు రాస్తావా? గుడిలో ఏమో కొబ్బరికాయ కొట్టాలంటున్నావు కదా, కొబ్బరికాయలు జీడి గింజలు టమాటకాయలు బీరకాయలు కొట్టాలంటున్నావు కదా, నిరూపించకుంటే కొడతావా? పశువుల సంత విషయంలో 10 లక్షలు తీసుకోలేదని చెప్పి కొడతావా? కొబ్బరికాయ కొడతావా? చిత్రాన్ దాస్ విషయంలో పొలం విషయంలో నేను ఏలు పెట్టలేదని చెప్పి కొడతావా కొబ్బరికాయ? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను? నువ్వు చేసే తప్పిదాలు బయటకు తీస్తే నీకు బ్లాక్మెయిల్ కనిపిస్తున్నావు. బరాబర్ నీ వార్తలు, నీ ఎమ్మెల్యే వార్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమన్నా వార్తలు వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మంచి పనులు ఏమైనా చేయండి, ఖచ్చితంగా అవి కూడా ప్రసారం అవుతాయి. కానీ ఇంకొకసారి సీను గురించి లీగల్ నోటీస్ పంపిస్తా, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తా, జైలుకు పంపిస్తా అంటే ఎవడు భయపడడు. నువ్వు అధికారం ఉంటే పంపి జైలుకు పోతా, కానీ నీ కాలు పట్టుకొని వచ్చే బాపత కాదు ఈ సీనుగాడు. గుర్తుపెట్టుకో. నువ్వు అంటున్నావు కదా సీను ప్రైవేట్ ఛానల్ నా గురించి వార్తలు పెట్టినని. నువ్వు ఒకటి వీడియో మాట్లాడినావు కదా, నువ్వు ఏ గవర్నమెంట్ ఛానల్లో మాట్లాడినావు? నీ వీడియో తీసి వాట్సాప్లలో పెట్టినావు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినావు. వ్యక్తిత్వము ఇక్కడికి వచ్చి 16-17 ఏళ్ళు అవుతుంది. ఒక్క దగ్గర చిన్న తప్పిదంలో నేను పాలు పంచుకోలేదు. ఇవాళ నా గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు చేసే తప్పిదాల గురించి నేను రాయొద్దా? బరాబర్ రాస్తా. నువ్వు రాజకీయాలు బంద్ చేసి ఇంట్లో కూర్చో, నీ పని నువ్వు చేసుకో, నీ తప్పిదాలు అలా జరగవు కాబట్టి నేను రాయను వాడతా. కానీ నువ్వు రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు, నేను ఈ కల్వకుర్తిలో జర్నలిస్ట్ ఉన్నన్ని రోజులు వార్త రాస్తా. ఏం చేస్తావో చేసుకో. గుమ్మడికాయల దొంగోడంటే భుజాలు తలుపుకున్నట్టు ఎందుకట్లా ఎగిసి పడుతున్నావు? ఎందుకట్లా ఇరుచుకుంటున్నావు చెప్పు. నువ్వు ఏంది నీ ప్రజా జీవితం? నాకు ఒక బ్రాండ్ అంబాసిడర్ నేను రాజకీయాలకు. ఏం బ్రాండ్ అంబాసిడర్? అనామకుల చేతిలో తుక్కుగా ఓడిపోయినావు. నీ బ్రాండ్ అనేది నీకు ప్రజల్లో ఒక పెద్ద లీడర్ వా నువ్వు. ఎందుకు మరి గెలిపించలేదు? నా స్ఫూర్తి న్యూస్లో వ్యూస్ ఎన్ని వస్తున్నాయంటావా? ఓట్లు ఎన్ని వస్తున్నాయి నీకు? ఓట్లు ఏమి నీకు ఓట్లు వస్తలేవు? ఎందుకు బ్రాండ్కు? నిన్ను చూసి ఎందుకో ఓట్లు వేయలేదు, నీ ఎమ్మెల్యేని చూసి నీకెందుకో గెలిపేయలేదు. నిన్ను భయపడే ముచ్చట లేదు. సీను తప్పు చెయ్యడు, భయపడే ముచ్చట లేదు. నువ్వు అనుకోవచ్చు నా వెనుక లాయర్లు ఉండ్రు, నా వెనుక ఎస్ఐలు ఉండ్రు, నా వెనుక ఎమ్మెల్యే ఉండు, నా వెనుక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నా వెనుక భారత రాజ్యాంగం ఉంది, నా వెనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉంది. నా హక్కులేంటో నాకు తెలుసు, నా విధులేంటో నాకు తెలుసు. నీకు దమ్ముంటే నీ హక్కుల గురించి, నీ విధుల గురించి చెప్పుకో. నీ హక్కులు, నీ విధుల గురించి ఉంటే ఇవాళ జర్నలిస్ట్ రాస్తే ఇవాళ లీగల్ నోటీస్ పంపిస్తానట్టు నేను కాదు, పోలీస్ స్టేషన్లో కేసు పెడతని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం
నువ్వు అనుకుంటున్నావేమో సీన్ గారు భయపడతాడేమో, కేసు పెడతా అంటే లీగల్ నోటీస్ వెళ్తాయి. భయపడ్డాడు అప్ప సీను. నీకు తెలియదు సీన్ గురించి, ఏమీ తెలియదు, ఏకన్నా తెలియదు, దోన తెలియదు. నీలాంటోళ్ళని చాలా మందిని చూసిన. నేను పెట్టే వార్తలు నాకు తెలిసి నా స్ఫూర్తి న్యూస్లో నువ్వు చూసేది నీ వార్తలు వస్తే మాత్రమే చూస్తావు. ఎందుకంటే నెట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నీ వార్తలు వస్తాయని మాత్రమే నువ్వు చూస్తావు. కాబట్టి నీలాంటి వాళ్ళ వార్తలు పెడితే ఆ వ్యూస్ 10-5 వస్తాయి. కాబట్టి నువ్వు అంతే అనుకోవచ్చు, సీన్ వార్తలు స్ఫూర్తి న్యూస్ గింతే అనుకోవచ్చు. నాకు వచ్చే ఫోన్ కాల్స్ ప్రతిరోజు ఏపీ, తెలంగాణ, మద్రాస్, తమిళనాడుకు సంబంధించినటువంటి అన్ని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ వస్తాయి. ఎంతోమంది నిన్న మన పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలకు మన స్ఫూర్తి న్యూస్లో వార్త పెడితే ఏపీ నుంచి అనేక కాల్స్ వచ్చినాయి. కానీ సీను నీకు భయపడతాడా? ఏమనుకుంటున్నావు సీన్ గురించి? నువ్వు పెడితే నీకు చేతనైంది ఏంది తెలుసా? నీకు చేతనైంది ఏంది తెలుసా? పిఎస్లా కేసు పెట్టగలుగుతావు, జైలుకి పంపించగలుగుతావు. అది కూడా తప్పుడు కేసులా, ఒక అట్రాసిటీ కేసులను, లేదంటే ఒక ఏదైనా అమ్మాయి అదో ఏదో గెలికిందని చెప్పి నీకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చే ఆ విషయంలోనో, లేదంటే నీ పక్కన తిరిగే లాయర్లు ఎవరైనా ఉంటే వాళ్ళతో లీగల్ నోటీసులు పంపించొచ్చు. కానీ సీన్ ఉన్నట్టు కాళ్ళ బేరానికి ఎన్నడు రాడు, గుర్తుపెట్టుకో. నీ తప్పిదాలని ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్ వెలికి తీస్తూనే ఉంటుంది. ఎమ్మెల్యే చేసే తప్పిదాలు ఏమైనా ఉంటే స్ఫూర్తి న్యూస్ వెలికి తీస్తూనే ఉంటుంది. ఇదే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నేను రాసినాయా, నీకు ఏం తెలుసు? నీకు పేపర్ వేసుకునే బాపతి కాదు, నువ్వు పేపర్ వేసుకుంటే ఆ పేపర్ బిల్ ఇచ్చే బాపతి కాదు. కాబట్టి నీకు తెలియదు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కసిరెడ్డి నారాయణ గురించి నేను వార్త రాస్తే ఆంధ్రజ్యోతి మిడిల్ పేజీలో వార్త వస్తే ఆయన పిలిచి షాక్ అయిపోయింది. అబ్బా వార్త అంటే గిట్లుంటుందా అని చెప్పి. నాకు కసిరెడ్డికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ గురించి నీకేం తెలుసు? అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు ఆయన మీద వార్తలు రాయాల్సి వస్తుందంటే, పత్రిక అయినా టీవీ అయినా ప్రతిపక్షంలో ఉండాలి. నీలాంటి దౌర్భాగ్యులకు ఆ విషయం తెలీదు. అధికార పక్షానికి తొత్తుగా ఉంటే ప్రజా సమస్యలు బయటికి రావు. కాబట్టి నన్ను బ్లాక్మెయిలర్ అన్నావు కదా, బ్లాక్మెయిలర్ నువ్వు. ఎందుకంటే లీగల్ నోటీస్ పంపిస్తానని అంటున్నావు కదా, నువ్వు బ్లాక్మెయిలర్. పోలీస్ కేసు పెట్టించి అంటున్నావు కదా, నువ్వు బ్లాక్మెయిలర్. నాకు రేవంత్ రెడ్డి అభిమానులు చెప్తున్నాడు నన్ను బెదిరియడానికి, నువ్వు బ్లాక్మెయిలర్. నాకు ఎమ్మెల్యే అభిమానులు చెప్తున్నాడు, నువ్వు బ్లాక్మెయిలర్. నా వెనుక నా అభిమానులు చెప్తున్నాడు, నువ్వు బ్లాక్మెయిలర్. పశుసంతలో పైసలు తీసుకున్నావు చెప్పు, నువ్వు బ్లాక్మెయిలర్. కోఆప్షన్ విషయంలో పైసలు దండుకునే ప్రయత్నం 100% చేసినప్పుడు నువ్వు బ్లాక్మెయిలర్. నన్ను బ్లాక్మెయిలర్ అంటావా? ఒక్కరిని తీసుకొచ్చి చెప్పి చూపి, కళ్ళకుర్తి కాన్స్టిట్యున్సీలా ఒక మనిషిని నేను మోసం చేసినట్టు బ్లాక్మెయిల్ చేసినప్పుడు నీకు చేతనైతే చూపి. ఏ విషయంలో ఎట్లా బ్లాక్మెయిల్? ఏమున్నా వార్తలు ఖరాఖండిగా ఉంటాయి స్ఫూర్తి టీవీలో. స్ఫూర్తి నిరంతరం ప్రజల పక్షం. నీలాంటి ధమ్కీలు ఇచ్చడానికి భయపడదు. నువ్వేమంటున్నావు? ప్రజలకు సేవ చేసి నేను ఆర్థికంగా నష్టపోయినా. ఆర్థికంగా నష్టపోతే హైదరాబాద్లో ఇల్లు ఎట్లా వచ్చిందయ్యా? ఆర్థికంగా నష్టపోతే ప్రతి ఎలక్షన్లా పైసలు ఎట్లా పంచుతున్నావు అయ్యా? ఆర్థికంగా నష్టపోతే పెద్ద పెద్ద కార్లు ఎట్లా వస్తున్నాయి, బంగ్లాలు ఎట్లా వస్తున్నాయి, ఎట్లొస్తున్నాయి ఆర్థికంగా? నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు? రాజకీయం కాకుండా నువ్వు వేరే ఏం పని చేసి నువ్వు పైసలు సంపాదిస్తున్నావు చెప్పు? నన్ను అంటున్నావు కదా పైసలు అది ఇదని చెప్పి గాలి మాటలు మాట్లాడుతున్నావు కదా. నేను జిరాక్స్ షాప్ నడుపుకుంటా, ఊర్లో వ్యవసాయం చేస్తా. మా అత్తారి ఇక్కడ పొలం ఉంది, అక్కడ నుంచి నాకు రావాల్సిన నాకు ప్రతి ఏడాది నాకు వస్తాయి. నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏం చేసి సంపాదిస్తున్నావు? పొద్దున లేచినావు అంటే ఆ ఆఫీసులో ఈ ఆఫీసులో కూర్చుంటావు. ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? నువ్వు చేసే మధ్యవర్తిత్వం, నువ్వు చేసే బ్రోకర్ పనుల వల్ల వస్తలేవా? పోలీస్ స్టేషన్లో పంచాయతీలు పెట్టి, అన్నదమ్ముల మధ్య బంధాలు విడగొట్టి, తల్లి పిల్లల మధ్య గొడవలు పెట్టి వాళ్ళిద్దరిని సెటిల్మెంట్ చేసి సంపాదిస్తలేవా నువ్వు? ఇవన్నీ మన స్ఫూర్తి న్యూస్లో నీ చరిత్ర అనునిత్యం వస్తుంది. కాబట్టి ఈ స్ఫూర్తి న్యూస్లో నా వార్తలు రాకుంటే ఇంకా నీ అనుచరుడు అని చెప్పి ఒక ఆయన వచ్చిండు నా దగ్గరికి అని చెప్పినావు కదా. నీ అనుచరుడు వచ్చింది నా దగ్గరికి వాస్తవం. కానీ నీ అనుచరుడు అన్న మాట ఏందో తెలుసా? అన్నకు ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, అన్న ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాడు. నువ్వు చెప్పినట్టే వీడియోలో ఆ అన్న కూడా నీ అనుచరుడు నాకు అదే మాట చెప్పిండు. అన్న ఆర్థికంగా చితికిపోయిండు, ప్రజలకు సేవ చేసి చేసి చేసి.
ఇవాళ అన్న ఇద్దరు పెళ్లిళ్ళు చెయ్యాలి, ఈ 5 ఏళ్ల పాటు నువ్వు వార్తలు రాయకుంటే అన్నకు రావాల్సిన రాబడి వస్తుంది, అన్న ఇద్దరు పెళ్లిళ్ళు చేయగలుగుతాడు. ఈ కల్వకుర్తిలో నువ్వు ఒక్కడివే వార్తలు రాస్తున్నావు, అన్న గురించి ఏమైనా తప్పిదాలు ఉంటే నువ్వు ఒక్కడివి గనక గప్చు ఉంటే అన్న ప్రశాంతంగా ఉంటాడు, 10 పైసలు వెనకేసుకుంటాడని చెప్పి నీ అనుచరుడు నా దగ్గరికి వచ్చి చెప్పిన మాట వాస్తవం కాదా? దీన్ని కొడతావా? కొబ్బరికాయ కొట్టమంటుంది కదా, దీన్ని కొడతావా? తస్మత్ జాగ్రత్త. నీ దగ్గరికి కొంతమంది జర్నలిస్టులు మా వాళ్ళు ఆర్థికంగా లేకను సామాజికంగా లేకను నీ దగ్గరికి వచ్చి బియ్యానికో కిలో పప్పుకో అప్పుడప్పుడు వచ్చి పైసలు అడగొచ్చు, కానీ అందరు అట్టుంటారు అనుకోకు. వ్యక్తిత్వం చంపుకొని బతికే వ్యక్తులు సమాజంలో చాలా వరకు వ్యక్తిత్వం చంపుకొని బతికే వ్యక్తులు ఉండరు. అది నువ్వు గుర్తెరుగు, తెలుసుకో. నువ్వు భయపడితే భయపడడానికి సీను అనేటోడు అసలు కౌంట్లెస్. నువ్వు ఇక ప్రజలు ఎదురుదాడి చేసే టైం నీకు వస్తుంది అని చెప్తున్నావు. ఏ ప్రజలు ఎదురుదాడి చేస్తారు? నీ గురించి వార్తలు రాస్తే ప్రజలు వస్తారు, నీ గురించి వార్తలు రాస్తే ఎమ్మెల్యే అనుచరులు వస్తారు, నీ గురించి వార్తలు రాస్తే కాంగ్రెస్ పార్టీ అనుచరులు వస్తారు. నీ గురించి వార్త వచ్చిన ప్రతిసారి నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు 100ల కొద్ది ఫోన్లు చేస్తారు. చేసి ఏమంటారో తెలుసా? అబ్బా అన్న, మాకు పదవులు రాకపోయినా సరే నీ వార్త వచ్చింది చూడు, దాంట్లో మాకు జరిగిన అన్యాయం గురించి మాకు ఎంత సంతృప్తిగా ఉందని చెప్పి ఫోన్లు చేస్తారు. అర్థమైందా? నీకు పెద్ద పెద్ద అంచనలు అని చెప్పి సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, 99 సర్వేలో చేసిన భాగవతం గురించి మన స్ఫూర్తి న్యూస్లో వచ్చింది. అది నీకు మంట. ఎందుకు 99 సర్వేలో వచ్చిందనేది నీ బాధ. ఇక ప్రైవేట్ టీవీ ఛానల్ అని చెప్పి ఇంకోసారి మాట్లాడకు. ప్రైవేటు టీవీ ఛానలే ఉంటాయి, అర్థమైందా? నా సొంత టీవీ ఛానలే ఉంటుంది, దీన్ని నువ్వు ఏమీ చెయ్యలేవు. ప్రైవేట్ టీవీ ఛానలే ఉంటుంది. ఈ ప్రైవేట్ టీవీ ఛానల్కి ఎక్కడి నుంచి ఉండాలన్నమాట అక్కడి నుంచి ఉంటే నీ మున్సిపాలిటీ అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. మర్చిపోయి అనుకుంటున్నావు. నాకు తెలిసి ఎందుకంటే మొన్న వీడియో చూసినప్పటి నుంచి అనుకుంటున్నా, అప్పుడు ఏందబ్బా మున్సిపాలిటీకి పెద్దరికం ఇప్పుడు మనదేనా? ఈ టీవీ పెట్టింది కానీ మనోడు పర్మిషన్ కోసం రాలేదని, లేదంటే రెన్యువల్ కోసం రాలేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఇక్కడ రెన్యువల్ పర్మిషన్లు ఇక్కడ ఉండవు, ఢిల్లీలో ఉంటుంది. అది తెలుసుకో. నీ దగ్గర ఉన్న కలెక్టర్ లేక నువ్వు పాపం ఇట్లా అంటున్నావు. ఇక అక్రిడేషన్ గురించి అల్రాంది కూడా అక్రిడేషన్ వస్తుంది. 10,000 రూపాయలు తీసుకుపోయి ఆ ఆమన్గల్ అదేది మన నాగర్ కర్నూలు అంటే మౌనార్ మార్కెట్కో 10,000 రూపాయలు ఇచ్చినావు అంటే ఆడ వస్తుంది. నీ అనుసరుడు ఆల్రెడీ ఒకటి తెచ్చుకుంటున్నాడు. ఇక జర్నలిజం గురించి నువ్వు మాట్లాడతావు. జర్నలిజం గురించి నీకు ఏం తెలుసు? జర్నలిజం గురించి నీకు ఏం తెలుసు? నువ్వు ప్రెస్ మీట్ పెడితే వార్త రాస్తాడు జర్నలిస్ట్ కాదు. నువ్వు చేసే తప్పిదాల గురించి వార్త, నువ్వు లేదంటే సమాజంలో ప్రెస్ మీట్, ప్రెస్ నోటు, క్రైమ్, అదేవిధంగా అనేక విభాగాలకు అగ్రికల్చర్కి సంబంధించి, లేదంటే వ్యాపారానికి సంబంధించి, లేదంటే సమాజ వ్యతిరేక కార్యక్రమాల గురించి, సమాజాన్ని అవగాహన పెంపొందించే కార్యక్రమాలు, అనేక రకాలు ఉంటాయి వార్తలు. అంటే నీకు ఇవన్నీ ఏం తెలియదు. జర్నలిజంలో పిల్ల బచ్చ చదువుకొని వచ్చినాయా? జర్నలిజం గురించి నన్ను అడుగు, నేను చెప్తా. నీకు కావాలంటే నన్ను అడుగు. నువ్వు నాకు నీతులు నేర్పుతుంది, నాకు అర్థం కాదు. జర్నలిజంలో వార్తలు నా గురించి రాయదు. ఎందుకు రాయదు? నీ గురించి నువ్వు పైనుంచి మన దిగొచ్చినా, మన దేవుని బిడ్డవా డైరెక్ట్? నీ గురించి ఎందుకు రాయదు వార్త? సమాజంలో ఉండలేవా నువ్వు ఈ సమాజంలో మనిషివి కాదా? సమాజంలో ప్రత్యేకమైన దేవదూత వాళ్ళేమన్నా? నీ గురించి వార్త రాయదంట. ఎందుకు రాయదు వార్త? దేనికి రాయదు వార్త? నీకు అర్హత లేకున్నా, హక్కు లేకున్నా, నీకు ఛాన్స్ లేకున్నా ఇవాళ స్టేజ్ మీద కూర్చొని ఏదో మాటలు మాట్లాడతాని చెప్పి నీకు మాటలు మాట్లాడి వార్త రాయద్దా? దేనికి రాయదు వార్త? మేము ఉన్న దేనికి? మరి జర్నలిజం 2 సంవత్సరాలు చదువుకున్న దేనికి? డిగ్రీ తర్వాత జర్నలిజం చదువుకున్న దేనికి? నువ్వు ఆడింది ఆట చూసుకునిక తోలుకొమ్మని ఆడుతుంటే నువ్వు ఆడుతుంటే మేము చూడనీకన్నా? దేనికి జర్నలిజం అంటే? నువ్వు చెప్పింది రానికి ఉన్నది జర్నలిజం అనుకున్నావు. నువ్వు చేసే పనులన్నీ రాసేదే జర్నలిజం. ఇక ఛానల్ గురించి నువ్వు నీతి వాక్యాలు చెప్తున్నావు. ఇక ఫోన్లు అంట ఎంఆర్ఓకి 100 ఫోన్లు. నీకు మనిషి అయితే నువ్వు తహసీల్దార్ని పట్టుకరా, లేదంటే మన ఇద్దరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి పోదాం. ఫోన్ నువ్వు చెక్ చేస్తావా, నన్ను చెక్ చేయమంటావా? ఎంఆర్ఓని చెక్ చేస్తాడా? నీకు దమ్ముంటే నువ్వు మనిషివి అయితే చూయించు, సాక్ష్యం చూయించు. నేను ఎంఆర్ఓకి చెప్తున్నాను. బ్లాక్మెయిల్ గురించి నీలాంటి వాడు నాకు చెప్పాలి. ఈ వ్యూస్ గురించి నీ ఓట్లే నా వ్యూస్కు సమాధానం. ఇక ప్రజల ఎదురుదాడి చేస్తారు. ప్రజల ఓడి ఎదురుదాడి చేయడు. నీకు టైం దగ్గర పడ్డది.
నీ సొంత పార్టీ కార్యకర్తలే ఏదో ఒక రోజు నీ మీద దాడి చేసే టైం వస్తుంది. అది నువ్వు తెలుసుకో ఫస్ట్. నా గురించి నాకంత సంపూర్ణమైన అవగాహన ఉంది. ఇక నాయకుల దగ్గర, అవతలి పార్టీ నాయకుల దగ్గర అంటే డబ్బు తీసుకునంట నేనంటే ఈయన ఎమ్మెల్యే గురించి అంటే వార్తలు రాస్తుందంట. మరి మీ ఎమ్మెల్యే దగ్గర మస్తు కాలేజీలు ఉన్నాయి కదా, స్కూల్ ఒక 60కి పైగా స్కూళ్ళు ఉన్నాయి కదా, 10ల సంఖ్యలో కాలేజీలు, పైసలు లేవు మీ ఎమ్మెల్యే దగ్గర? మీ ఎమ్మెల్యే కూడా మీ ఎంత తిరుగుతారు కదా రిపోర్టర్లు, వాళ్ళకు కూడా పైసలు ఇవ్వమని చెప్పు. ఇప్పించి అవతల రిపోర్టర్లు ఎవరైతే నేను అనుకూలంగా రాస్తున్నాను అనుకుంటున్నావు కదా, నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా రాపి వార్తలు. నువ్వు ఏంటుకున్నావు మరి రాపి. ఒకవేళ ఎమ్మెల్యే పైసలు వేయలేదు అనుకో, నువ్వే పైసలు ఏమవుతుంది? నా ఎమ్మెల్యే నా గెలిపి అంటున్నావు కదా, నీ ఎమ్మెల్యే మళ్ళీ గెలవాలి కదా. మళ్ళీ నీ ఎమ్మెల్యే గెలవాలంటే అవతల లీడర్ ఎవరైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఉల్టా రాపి. పైసలు ఇచ్చిన అందరు వార్తలు రాస్తారంటే మరి ఇచ్చేసేమవుతుంది. మీ దగ్గర లేవా? లేకుంటే మీ ఎమ్మెల్యే దగ్గరకు సారి ఇట్లా రిపోర్టర్లకి పైసలు ఇస్తే వార్తలు రాస్తారు, జర మనకు కొన్ని పైసలు జమ ఇవ్వాలి వాళ్ళకు ఇస్తే ఆ కాంగ్రెస్ వాళ్ళ గురించి, అది మన బీఆర్ఎస్ వాళ్ళ గురించి, ఆ బీజేపీ వాళ్ళ గురించి, ఇంకోళ్ళ కమ్యూనిస్ట్ వాళ్ళు మనం క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్ళ గురించి, బీఎస్పీ పార్టీలో ఉంటే వాళ్ళ గురించి మనం వార్తలు రాపియాలి సార్. లేదంటే మన గ్రాఫ్ మొత్తం పడిపోతుంది. సర్వేలు అనేక సర్వేలు కూడా వచ్చినాయి. మన ప్లేస్ 3వ ప్లేస్ అయింది, టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ప్లేస్, బీజేపీ సెకండ్ ప్లేస్ అంటే దగ్గరలో ఉన్నాయని చెప్పి కొన్ని ఛానళ్ళు వచ్చింది. మన ప్లేస్ 3వ ప్లేస్ ఆల్రెడీ పోయింది. ఇట్నే అయితే ఎక్కడికి పోతుందో తెలియదు సార్. పైసలు ఇద్దామని చెప్పి ఇంటికాడికి పోయి మాట్లాడరా. పోయి నువ్వు మాట్లాడితే ఏం కాకుండా ఆయన పైసలు తీసుకొచ్చి నీ ఎమ్మెల్యే రిపోర్టర్లకి రేపటి నుంచి ఇచ్చి అవతల పార్టీల గురించి ఉల్టా రాపి. ఇంత పొడుగు రాపి ఎవడొద్దంటున్నాడు? ఇంత పొడుగు టీవీలో లేపి ఎవడొద్దంటున్నాడు? పైసలు ఇస్తానంట, వార్తలు రాస్తారంట. నోరు అదుపులో పెట్టుకో, తస్మాత్ జాగ్రత్త. ఎలాంటి వంతో పెట్టుకున్నా సరే మంచంతో పెట్టుకోకు, తర్వాత మిగిలేది ఏమీ ఉండదు. ఖచ్చితంగా నీ గురించి, ఎమ్మెల్యే గురించి మంచి ఉంటే మంచి రాస్తా, తప్పిదాలు ఉంటే తప్పిదాలు రాస్తా. నీ గురించి, ఎమ్మెల్యే గురించే కాదు, నేను ప్రతి వ్యక్తి గురించి అట్లనే రాస్తా. తప్పిదాలు ఉంటే రాస్తా. గతంలో టీఆర్ఎస్ పార్టీ దగ్గరలో ఉన్నా నేను అనేక వార్తలు రాసిన. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కబ్జాలకు ప్రభుత్వ స్థలం గురైన నేను వార్తలు రాసిన. నేను స్ఫూర్తి న్యూస్లో వార్త రాయడం వల్లనే ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో అది ప్రభుత్వ స్థలం, దానికి ఫెన్సింగ్ వేసిపోవడం జరిగింది. ఖాదీబోర్డ్ స్థలం నేను స్ఫూర్తి న్యూస్లో రాసిన. నీ వెనుక తిరిగే రిపోర్టర్లు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా రాసినాడు. నేను రాసిన, నా బాధ్యత అది. ప్రభుత్వ స్థలాల రక్షణ నా బాధ్యత. ప్రజల హక్కులను రక్షించే బాధ్యత నాది. నీలాంటి రాజకీయ నాయకులు, బ్లాక్మెయిల్ చేసే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, నీలాంటి వాళ్ళు కింది స్థాయి నీ సొంత పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా నేను రాస్తా. నీ సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఫ్లెక్సీలు, నీ ఎమ్మెల్యే గురించి ఫ్లెక్సీలు పెడితేనే వద్దన్న చూడు నేను రాసిన. పశువుల సంతలో 10 లక్షల రూపాయలు తీసుకున్న చూడు నేను రాసిన. చిత్రాన్ని దాసుకు ఫోన్ చేసి ధమ్కి ఇచ్చిన చూడు నేను రాసిన వార్త. భవిష్యత్తులో కూడా రాస్తా. భవిష్యత్తులో కూడా నేను వార్త రాస్తా. లీగల్ నోటీస్ ఇయ్యి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి, అట్రాసిటీ కేసు పెట్టి, ఎన్నెన్నా పెట్టి మళ్ళా బయటికి వస్తా, మళ్ళీ రాస్తా. భయపడే రకం సీను కాదు. ఇప్పుడు కాదు నువ్వు లీగల్ నోటీస్ అని చెప్పింది, నేను కల్వకుర్తికి వచ్చిన ప్రారంభంలోనే ఇస్తానని చెప్పిన. శిలార్పల్లి రోడ్ ఫస్ట్ డామర్ రోడ్ వేసినప్పుడు కానీ, ఆ తర్వాత కార్యక్రమాల్లో కానీ అనేక సార్లు నన్ను బెదిరింపులకు గురి చేయడం జరిగింది. బెదరలే, గీయాల బెదరుతాను. కల్వకుర్తికి ఫస్ట్ వచ్చిన ఆ ప్రారంభంలోనే బెదరలే నేను. ఇప్పుడు బెదురుతాను నేను. ఏమొక ఛానల్ మెయింటైన్ చేయడం అంటే ఆశమర్శ అనుకుంటున్నావా? రోజు ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయి తెలుసా? నీలేక బావిలో కుర్తిలో అయితే బావిలో కప్పలాగా కల్వకుర్తి మున్సిపాలిటీ కాదు, మన బాపతి అన్లిమిటెడ్ మొత్తం ఎక్కడైనా సరే, ఎక్కడ వార్తలున్నా. నాగర్ కర్నూలు ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి మల్లు రవి మాత్రమే గెలుస్తాడని మనం స్ఫూర్తి న్యూస్లో పెట్టినాం. వార్త కరెక్ట్. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గెలవబోతుందని పెట్టినాం. వార్త కరెక్ట్. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డే గెలుస్తాడని పెట్టినాం. వార్త కరెక్ట్. జడ్చలలో అమృత్ రెడ్డే గెలుస్తాడని చెప్పినాం. వార్త కరెక్ట్. మౌనార్ ఎంపీ సీట్లో డీకే అరుణ మాత్రమే గెలుస్తుందని చెప్పినాం. వార్త కరెక్ట్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కసిరెడ్డే గెలుస్తాడని చెప్పినాం. వార్త కరెక్ట్. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలుస్తుంది అని చెప్పినాం. వార్త కరెక్ట్. ఆమన్గల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుపుతుందని వార్త పెట్టినాం. వార్త కరెక్ట్. మనం ఎప్పుడు కరెక్టే, మీది ఎప్పుడు రాంగ్ సైడ్.
కరెక్ట్ నోని తోని పెట్టుకుంటే రాంగ్ సైడ్ నోడి ఇంకా రాంగ్ సైడ్ అవుతాడు. తస్మత్ జాగ్రత్త. నీకు నాకు వైరం లేదు. నువ్వు ఒక బహుజన బిడ్డని అందుకే నీ మీద కేసులు పెట్టలే అంటున్నావు. ఒక బహుజన బిడ్డలని అందుకే ఇప్పటివరకు లీగల్ యాక్షన్ తీసుకోలేదు అంటున్నావు. సానుభూతి చూపించకు. నేనైతే నీ మీద సానుభూతి చూపించా. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. నేను ఒక జర్నలిస్టుని. నిరంతరం ప్రజల పక్షం ఉంటుంది నా స్ఫూర్తి న్యూస్. నాకు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, లింగం లేదు, ప్రాంతం లేదు. ఎవడైతే సమస్యలతో కొట్టుమిట్టాడతాడో, ఎవడైతే పెద్దల నుంచి పేదోడు ఇబ్బందులకు గురవుతాడో ఆ పేదోడి తరపున, ఆ ఇబ్బందులు పడ్డోని తరపున స్ఫూర్తి న్యూస్ ఉంటుంది. అర్థమైందా? నేను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే నేను రాసిన వార్తలకి కల్వకుర్తిలో నాకు నేను ఎక్కువ లెవెల్లో ఉండటం నీకు తెలియదు. ఇప్పటికీ నా కష్టం మీద నేను బతుకుతున్నంటే నా వ్యక్తిత్వం అట్లాంటిది. నీకు నేను దొరకను. తప్పు చెయ్యడు సీను దొరకడు. తపస్సు చేయాలి నా కోసం నేను దొరకాలంటే, లేదంటే తప్పుడు కేసులో ఇరికించాలంటే నేను దొరకాలంటే. అంతే తప్ప నీకు వేరే రూట్ లేదు. తస్మత్ జాగ్రత్త. నీ లీగల్ నోటీసులకు, నీ పోలీస్ కేసులకు భయపడే రకం సీన్ కాదు. నీ వెనక ఎమ్మెల్యే ఉండని, ఎంపీ ఉండని, మినిస్టర్ ఉండని, కాంగ్రెస్ పార్టీ ఉండని, ప్రభుత్వం ఉండని, ముఖ్యమంత్రి ఉండని తప్పు చెయ్యడు, భయపడడు. తస్మత్ జాగ్రత్త. ఓకే.